కేసీఆర్ ని తిట్టిండు కదా కృష్ణ అంతే అంతే అక్క ఎంత మంచి దాని అక్క నువ్వు అసలు. నీకు నిజంగా రోజు పొద్దుగా లేచి మంగళారతి ఇచ్చి అడవిలో కదా మంగళారతి తప్పేం లేదు, హారతి ఇచ్చి రోజు మాట్లాడక్క నువ్వు మీడియాతోటి. రోజు వచ్చి ఏదో ఒక అంశం మీద బ్రీఫింగ్ ఇయ్యి మా జర్నలిస్ట్ మిత్రులు ఎట్టాగా అడుగుతారు, అడగగానే ఇంకో ఇట్లాంటి ఆనిముత్యాలని చెప్పిపోతే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు రోజు మాట్లాడాలి మీడియాతోటి. ఆంధ్రప్రదేశ్లో ఆ మేడం పేరు ఏం పేరండి, అనిత మేడం. ఆంధ్రప్రదేశ్లో అనిత మేడం, మా దగ్గర సురేఖ అక్క, మీరిద్దరు మాట్లాడుతూనే ఉండాలి, ఎప్పుడు ప్రజలకు బ్రీఫింగ్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి తెలివి కానీ, మీ దగ్గర ఉన్నటువంటి వాత్సల్యం కానీ, మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరికి లేవు. సో కాబట్టి మీరు మాట్లాడాలి, మళ్ళీ ఒకసారి కూడా మాట్లాడాలి. ఏమంటా ఉన్నారు అక్క? సరే, అంటే వీళ్ళు క్యాబినెట్ పెట్టుకునేది దేనికోసం అంటే కేసీఆర్ తిట్టడం కోసం. ఈ మీటింగ్ పెట్టి దేనికోసం అంటే కేసీఆర్ తిట్టడం కోసం. కేసీఆర్ తిట్టే తిట్టుర్రి, మీరు మీ ప్రత్యర్థి కాబట్టి తిట్టడంలో తప్పలేదు, నేనేం తిట్టొద్దని కూడా చెప్పట్లేను. అంటే క్యాబినెట్ ఇప్పుడు ఈడ ఈ మైకు, ఈ కరెంటు బిల్లు, మీరు కూర్చునే కుర్చీ, ఇవన్నీ ప్రజల సొమ్ము. ప్రజలుగా మనంగా పన్నులు కడితే ఆ కరెంటు బిల్లు కానీ ప్రతిదీ ఆడ కూర్చున్నాక ఆడ కూర్చునే సాయ సమోసా కానీ ఆ వాటర్ బాటిల్ కానీ ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఆడ కూర్చొని కేసీఆర్ని తిడుతందుకు కాదు క్యాబినెట్ భేటీ పెట్టుకున్నది. క్యాబినెట్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చేది కేసీఆర్ని తిడుతందుకు కాదు, ప్రజలకు ఏం చేస్తారో చెప్తాందుకు. మా కృష్ణారావుని తిట్టిండు కదా, ఇంకా నేనేం తిడతా, మీరు తిడతాందుకే రారి మీడియా ముందుకి. కేసీఆర్ తిడితే సయ్యమంటారు అనుకుంటే ప్రజలు రోజు తిట్టండి. అయినా మీకు ఇంకా కూడా 2 సంవత్సరాలు అయినాక కూడా ఇంకా కేసీఆర్ పేరు జపం చేస్తున్నారు. మీ పని చేయండి అని చెప్పేసి ప్రజలు ఒకవైపు వాత పెడుతున్నా కానీ, చీవాట్లు పెడుతున్నా కానీ ఇంకా కొంచెం కూడా మీకు జ్ఞానోదయం కాకుండా మళ్ళా కేసీఆర్ తిట్టిండు కదా మా కొండ రావన్న కృష్ణారావన్న, మళ్ళీ నేనేం తిడతా అని చెప్పేసి అంటది అక్క. ఇక ఏం చెప్పాలనో ఏమో అర్థం కాదు. ఇది నిన్న క్యాబినెట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే అట్లా ఇదొకటి. ఇక ఇంకొకటి చూపించాలి, ఇది స్పెషల్ ఎపిసోడ్ విత్ ఆడియో మ్యూటు. ఈ స్పెషల్ ఎపిసోడ్లో అరే ఇది మంచిగా చూపిరా, మంచిగా క్లీన్గా చూపించాలి. ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఎక్స్ప్రెషన్, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం వీడియో ఫుల్ పెట్టి కానీ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఆయన హావభావాలు, ఆయన నవ్వు ఒకసారి చూడండి. కూర్చున్నావా? వచ్చేసిండు ఫ్రేమ్లకి. వావ్ శిల్క నవ్వు. అరే రే 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 రైట్, కరెక్ట్గా మేము ఏం చెప్పినావు నువ్వు అదే చెప్పినావు. కరెక్ట్గా మేము ఏం చెప్పినాము ముఖ్యమంత్రి గారు నేను ఇంకొక ఇట్లా చెప్పాలి సురేఖ గారు, ఇంత మటుగా చెప్పండి. అంత మటుగా చెప్తున్నాను, తలకాయ చెప్తున్నాడు, నవ్వుతున్నాడు, ఎక్స్ప్రెషన్ను అమ్మయ్య అయిపోయింది ఇవ్వదాం పదా అని చెప్పేసి ఆమెకంటే ముందే లేచి మైక్ బంద్ చేస్తాడు. చూడరు మీరు ఎక్కడేం మాట్లాడుతుందో అని చెప్పేసి మైక్ బంద్ చేస్తాడు అంటే. పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కష్టం పగవని కూడా రావద్దండి. ఎదుడు అగో బంద్ చేయి అది ఈయన బంద్ చేస్తే ఆమె ఒత్తుకొని మాట్లాడుతుంది. ఏదండి ఇది కథ.